నమస్తే అండి. నమస్తే అండి. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి ఒక మూవీ వస్తుంది హరిహర వీరమల్లు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్ డూపర్ హిట్ అండి అది. ఎందుకంటే ఆయన చాలా కోరికగా చేస్తున్న ఫిలిం అది. సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా కూడా అది కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. తెలంగాణ ఆంధ్ర ఎక్కడ చేసినా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ అది. ఆయన స్టంట్స్ కానీ ఆయన అన్ని టోటల్గా చాలా సూపర్ ఉందండి. టీజర్ కూడా చూశాను కదండి, హైలైట్ అండి. ఆయన లుక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, వెరైటీగా ఉంది, నైస్ లుక్. ఆయన అసలు ఏ ఏ క్యారెక్టర్ ఇచ్చినా 100%గా సక్సెస్ చేస్తాడండి. కొంతమంది ఏమంటున్నారంటే హరిహర వీరమల్లులో ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు. సో అది ఒక ఫ్రీడమ్ ఫైటర్ రిలేటెడ్ స్టోరీ అయినప్పుడు ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టాలి అని చెప్పేసి కొంతమంది ఫైర్ అవుతున్నారు. అది మూవీ మేడం, మూవీలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. టోటల్గా ఉన్నప్పుడు దాన్ని ఒక మూవీగానే చూడాలి, పర్సనల్గా చూడొద్దు. అది ఒక మూవీ 2 hours 2.5 hours ఉంది అంటే ఫ్రాక్షనిస్ట్తో అన్ని దాంతోపాటు ఎంటర్టైన్మెంట్కి ఒక ఐటమ్ సాంగ్ కూడా పెడతారు. అది ఎందుకంటే అభిమానుల గురించి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండడం గురించి, కానీ అది తప్పు పట్టిందంటే వేస్ట్ అండి. అది తప్పు పట్టద్దండి. అంటే దానిలో ఏదన్నా భాష అంటే వేరే ఉంటే మటుకు చేంజ్ చేసుకుంటారు, కానీ ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టారు దాంట్లో ఉండొద్దు అంటే అప్పటి కాలంలో ఉన్నది. నర్తకులు ఉన్నారు, రంభ ఉరసమైనాక డ్యాన్స్ చేస్తే చూశారు. ఇప్పుడు దీంట్లో ఎందుకు చేస్తే చూడరండి అంటే మామూలు చెప్తున్నాను. అంటే అలా మనం ఊహించుకోవాలి తప్ప దాన్ని పొలిటికల్గా దాన్ని ఇచ్చేయద్దండి. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్ దగ్గర పడుతూ ఉండగా ఇక్కడ కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. ఇప్పుడు థియేటర్స్ క్లోజ్ చేయడం కానీ, ఇంకా వేరే మూవీస్కి హైప్ ఇవ్వడం, దీన్ని తొక్కేయడం జరుగుతున్నాయి. అలా ఇంపాసిబుల్ జరగదండి. అది పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకు కానీ, ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు కానీ చాలా ఇటు. ఆయన ఇప్పుడు డైనమిక్ సీఎం, డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఆయన తొక్కాలని చూసినా కానీ ఆయన చేసే పని కానీ ఆయన బట్టి ఆయనకి కంపల్సరీ సక్సెస్ అవుతుందండి, 100%. అది ఇలాంటి విషయంలో ఆగదని మేము అనుకుంటున్నాం. ఆగితే ఫ్యాన్స్ ఎవరు ఊరుకోరు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ కనుక ఆగ్రహిస్తారు జనాలు. మరి జనాలు ఆగ్రహించినప్పుడు వేరే వాళ్ళకి అర్థమవుతుంది. అలా కాకుండా రిలీజ్ చేసుకొని మంచి థియేటర్లు ఇస్తే హ్యాపీగా ఉంటుంది, అంతే కదండి. పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేస్తే బాగుంటుందా, లేకపోతే పొలిటికల్ సైడ్ చేస్తే బాగుంటుందా, లేకపోతే రెండు చేస్తే బాగుంటుందా? మేడం, ఆయన ఆంధ్ర సీఎం అనడం కావాలని మేము కూడా కోరుకుంటున్నాము త్వరగా. తప్పితే అక్కడ ఆంధ్రలో సీఎం అయినా తెలంగాణలో హీరోగానే ఉండాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు హీరోగానే ఆయన అభిమానిస్తున్నారు. మాకైతే ఆయన ఇక్కడ హీరోగా ఉండి ఇక్కడ సీఎం ఉన్నా మాకు బాధ లేదు. రెండు చేయాలి, రెండు ఉండాలి. ఇక్కడ రాజకీయం ఉండాలి, సినీ పరిశ్రమ ఉండాలి. చెయ్యరు అంటారు కానీ అభిమానుల గురించి ఆయన అప్పుడప్పుడు చేస్తాడు. అంటే మంచి మంచి మూవీస్ చేస్తాడు. ఏ చేసినా ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు అంటే మామూలుగా మెసేజ్ ఇచ్చే సినిమాలు చేయాలి. వేస్ట్ సినిమాలు కాకుండా మెసేజ్ ఇచ్చే సినిమాలు ఏదన్నా అని యువతర మంచి మేల్కొనడానికి చేసే సినిమాలు ఖచ్చితంగా ఆదరిస్తారండి. 100% అండి. చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.